నాట్య మండలికి నమో నమో నటరాజా జయ జయ నమో నగాత్రేయ నాట్య సమాజ నమో నమో నటరాజా నీవే అనురాధియు నీవే గీత నీవే సంగీతము నీవే రాతి నీవే అనురాధియు నీవే గీత నీవే సంగీతము నీవే రాగసాలయ రస స్వరూప నిత్య సత్య సాహిత్య కళాప నమో నమో నటరాజా జయ జయ నమో జగాత్రేయ నాట్య సమాజ నమో నమో నటరాజా డం డం మోగే టంకానాదం బం బం మోగే శంకరాభం డం డం మోగే టంకానాదం బం బం మోగే శంకరాభం దిమిల్ దిమిత మంగళామృతంగం గుమం గుమం గంగాధరంగం నమో నమో నటరాజా జయ జయ నమో జగాత్రేయ నాట్య సమాజ నమో నమో నటరాజా పాత్రదారులమై కళాక్షేత్రమందు అడుగు తడబడకుండమేమభినయింప సూత్రధారుడవై పైన చూచుతున్న ఓ జగన్నాట్య సందర్శక జయోస్తుతుల్ జై శ్రీ మహాదేవునికి జై శ్రీ సరస వినోదిని నాట్య మండలికి స్వాగతం సుస్వాగతం రౌడీ సింహాలు.
గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నాటకాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చారు. అందుకని సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. మన చర్చి విషయంలో కూడా పాల్ గారి దగ్గర నుండి నడిపించారు కాబట్టి ఈ కార్యక్రమానికి సన్మాన కార్యక్రమం మన పాల్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం చేయవారు రుద్రపాటి అనిల్ కుమారు, ఆర్గనైజర్ సుమంత్ రాజు, డైరెక్టరు జయవర్ధన్ గారు వచ్చి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. రౌడీ సింహాలు ఆర్గనైజర్ కనపర్తి సుమంత్, రుద్రపాటి అనిల్, డైరెక్టర్ చంద్రశేఖర్ ఎందు ఆశ్రమం. స్వాగతం సుస్వాగతం రౌడీ సింహాలు. డైరెక్టర్ చెరుకూరి జయవర్ధన్, ఆర్గనైజర్ కనపర్తి సుమంత్ రాజ్, అనిల్ రాజ్ గారు మెయిన్ విలన్. స్వాగతం సుస్వాగతం రౌడీ సింహాలు. సంఘ పెద్దలు 5 వచ్చి పాల్ గారికి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. హలో మీరంతా కొంచెం గొడవ ఎక్కువైపోయింది, సైలెంట్గా ఉండండి. ఫస్ట్ మనం పాల్ గారికి మన గ్రామం తరపున సన్మానం చేసుకున్నాం. సో ఇది ఎందుకంటే చర్చి నిర్మాణంలో గ్రామం అందరికి కూడా సపోర్ట్ గా ఉండి, సో నిర్మాణానికి మనందరితో కలిసి చర్చిని అలాగే మన నాటకం సమాజానికి కూడా ఇంతకు ముందు వేసిన సిలువుదారి నాటకానికి కానీ ఇప్పుడు రౌడీ సింహాలకు కానీ ఆర్థికంగా చాలా సపోర్ట్ చేశారు. సో గ్రామంలో ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందుండాలని మన చర్చి ప్రతిష్ట 2వ రోజున కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గ్రామానికి అన్ని విధాలా సహాయం చేసిన పాల్ గారికి మీ అందరి కరతాళధ్వనులతో ఒకసారి గ్రాండ్ క్లాప్స్ గట్టిగా వినిపించాలి, గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘ పెద్దలు 5 కూడా స్టేజ్ మీదకి రావాలి. సంఘ పెద్దలు 5 ఫాస్ట్గా రావాలండి. సంఘ పెద్దలు కూడా టైం లేట్ అవుతుంది. కొంతమంది 3 ఉన్నారు, ఇంకో 2 రావాలి. నక్కా రాజారావు గారు, రాజేష్ ఖన్నా గారు ఉన్నారా? సంఘ పెద్దలు ఇంకో 2 ముగ్గురు చేసుకోవచ్చు.
లైట్స్ ఆన్ చేయండి. మరి ఆపేడ గ్రామానికి మన సంఘస్థులకి అందరికీ వందనాలండి. మరి మన పిల్లలు చాలా సంతోషంగా మన చర్చి ప్రతిష్ఠ సందర్భంగా కొద్ది రోజుల్లో 20 రోజుల్లోనే ఎంతో కష్టపడి నేర్చుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా నాటకాన్ని మనకి తిలకించబోతున్నారు. మరి దీని వెనుక డైరెక్టర్ గారు సిహెచ్ జయవర్ధన్, మరి ఆర్గనైజర్ కె చింటూ ఉరఫ్ సుమంత్, వీళ్ళు ఎంతో కష్టపడి ఈ 15 మందిని గ్యాదర్ చేసి మనకి ప్రస్తుతానికి నాటకాన్ని ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేసి నాటకాన్ని మరి మీకు ప్రదర్శిస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లో నాటకం స్టార్ట్ అవుతుంది. గ్రామం అందరూ సంఘస్థులందరూ ఈ నాటకాన్ని చూసి ఆనందింపవలసిగా కోరుతున్నాము. ఆర్గనైజరు డైరెక్టర్ గారికి చిరు సత్కారం. దయచేసి అందరూ కూర్చోండి. సైడ్ పక్కన నుంచున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ కూర్చోండి, ఆనందంగా చూడండి. మన పిల్లలు ఎంతో సంతోషంగా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. టాటూకి అర్థం ఏంటి? వెటకొచ్చినది పెద్ద పులి, భగవాళ్లే భయపడగా ఆండ్రించే పవరు. అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీకొట్టేదెవరో. పులి 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 పులి, పోరాటం లేని చోటు భూమిలో కానరాదు. భారత మహాయుద్ధం ఇంకా పూర్తవలేదు. పోరాటం లేని చోటు భూమిలో కానరాదు. భారత మహాయుద్ధం ఇంకా పూర్తవలేదు. పోలి 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 బెబ్బులి, వెంటకొచ్చినది పెద్ద పులి, మగవాళ్లే భయపడగా కాండ్రించే. హలో ఏంజెల్, పగటిపూట పీరియడ్ కోసం ఎదురు చూస్తున్నావా, లేక నాలాంటి యంగ్ హీరో కోసం కలలు కంటున్నావా? మిస్టర్, ఎవరు మీరు? హే, ఎవరంటే ఏమని చెప్పను. మీ అందాన్ని చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రుడిని. నువ్వు మహేంద్రుడు అయినా దేవేంద్రుడు అయినా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ముక్కు మీద కోపంతో మిసమిసలాడుతున్నావు మల్లేశ్వరి. ఆగు, అంత తొందరపడుకు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేడే వినడు. వినకపోతే వెళ్ళి ఊరేసుకోండి. అంతేగాని ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లని విసిగించకో. మిస్
ఎస్ మోహన సుందరి. నా పేరు లక్ష్మి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మాటలు ఎలా మాట్లాడాలో నేర్పితే నేర్చుకుంటా. అయితే నేను వెళ్తున్నాను. ఆగు ఆగు, అంత తొందరపడకు. లక్ష్మి, గులాబీ పువ్వులా గుమాయిస్తున్న నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నా కౌగిల్లోకి చేరిపో. మిస్టర్ మహేంద్ర, ఆడవారితో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. మీలాంటి రోడ్ సైడ్ రోమియోలకి అలాగే కనిపిస్తారు. లక్ష్మి, అది నీ తప్పు కాదు, నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మది. ఈ సృష్టిలో ఉన్న అందాన్నంతా పోగేసి కలుబొమ్మలా సృష్టించిన బ్రహ్మది. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీదే అనుకోవడం నీ పొరపాటు. నాకు కనిపించిన అందమైన తోట, నాకు నచ్చిన అందమైన పూలు సొంతం చేసుకోవటం ఈ మహేంద్ర హాబీ. నీ హాబీని ఏ రోడ్డును పోయే అమ్మాయితో చెప్పు, వింటుందేమో. నేను మాత్రం వినను. ఎవరో దేనికి లక్ష్మి, నా ఎదుటి నువ్వే ఉండగా అందుకే నీతో చెప్తున్నా. చెప్పగానే ఊ అనడానికి నేను నువ్వు అనుకున్న అమ్మాయిని కాదు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి మహారాణి చేస్తా. ఈ మహేంద్ర మనసు పడితే ముంబై యువరాణి అయినా, మైసూర్ మహారాణి అయినా నా ఒడిలోకి చేరాల్సిందే. అందమైన అమ్మాయి కనిపించగానే నీలా సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చాలా మందిని చూసింటావు, కానీ ఈ మహేంద్రాన్ని చూడలేదుగా. మిస్టర్, అందమైన అమ్మాయి కనిపించగానే నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటే అది ప్రేమ ఎలా అవుతుంది? నా దృష్టిలో ఇందులో తప్పేం లేదు. అయినా నువ్వు నాకు నచ్చావు, అందుకే చెప్తున్నా. మాటలతో కాలయాపన ఆపి మర్యాదగా నా కౌగిల్లో నా రాజా వస్తే నీ అంతు చూస్తాడు. రాణివే రాణే, వాడు రాగాల నీ ముందే అడ్డంగా నరికి నిన్ను నా సొంతం చేసుకుంటా. ఇలా అల్లరి చేస్తే మా నలుగురిని పిలిచి నీకు దేహ శుద్ధి చేపిస్తాను. ఏమనుకుంటున్నావో? శుతిమెత్తని నీ చేతులతో నన్ను దగ్గరికి తీసుకో. కమాండ్. ఎవరా నువ్వు? మంచి మూడ్లో ఉండంగా వచ్చి మూడంతా చెడగొట్టావు. నీలాంటి కొవ్వెక్కిన కుర్రాళ్ళ కీళ్ళు కాళ్ళు వంచడానికి వచ్చిన సింహాన్ని, బొప్పిలి సింహానిరా. డైలాగ్స్ సోదర కొడుతున్నావు. నువ్వేమన్నా దీని లవర్వా? కనిపించట్లా కలేజా గల కొత్త సింహాన్ని, నీలాంటి రౌడీల పాలిట బొప్పిలి రాజాని. రాజా, ఈ మహేంద్ర సంగతి తెలివిగా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర మాట అంటే ముంబై నుండి మాచర్ల వరకు అందరికి హడల్ రా. ఈ రాజా పేరు చెప్తే హోల్ ఆంధ్రకి హడల్. మర్యాదగా నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నా చేతిలో చచ్చిపోతావు. రాజా, అనవసరంగా ప్రగల్భాలు పలుకురా. ఈ మహేంద్ర మాట అంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా నా మనుషులు నీ అంతు చూస్తారా. రే మహేంద్ర, బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులా పడతాడు. హే, ఇప్పుడు నాకు అర్జెంట్ పని పడింది కాబట్టి నువ్వు బ్రతికిపోతున్నావు. మళ్ళా వస్తా, నీ అంతు తేలుస్తా. ఏవండి, మీరు రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే. లక్ష్మి, ఈ రాజా ఉన్నంత వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాలనివ్వడు. మీరెప్పుడు ఇంతే, చెప్పిన టయానికే రారు. లక్ష్మి, హాస్పిటల్లో పేషెంట్ని చూసుకుని వచ్చేసరికి ఈ టైం అవుతుంది. మీకు ఎప్పుడు పేషెంట్స్ గొడవే కానీ
కాస్త ఈ ప్రియురాలను పట్టించుకుందామని మీకు ధ్యాస ఉందా? లక్ష్మి, నా హృదయంలో వెలిసిన అనురాగ దేవతవు నువ్వు. నిన్ను ఎలా నెగ్లెక్ట్ చేస్తాను? రాజా, ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను. తల్లిదండ్రులు ఎవరు లేని నన్ను దగ్గర తీసుకొని నీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. లక్ష్మి, నీలాంటి మంచి మనసు గల అమ్మాయి దొరకటం నా అదృష్టం. అయినా ఈ సమయంలో ఇంత సైలెంట్గా ఉంటే ఏమీ బాగోలేదు. మరి ఎలా ఉండమంటారో చెప్పండి అబ్బాయి గారు. ఏముంది, ముచ్చటగా 3 ముద్దులు 6 కౌగిలింతలు ఇస్తే సరిపెట్టుకుంటాను. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటిదాకా నేను ఆగలేను డియర్. ఆగాలి డియర్. లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఈరోజు సాయంత్రం మన ఊరి గుడిలో నిన్ను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఎంత మంచి శుభవార్త చెప్పారు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది. ఎదురు చూడటమేనా? ఏమైనా ఇచ్చేది ఉందా? నా దగ్గర ఏముందండి మీకు ఇవ్వడానికి? ఇవ్వాలే కానీ ఏమైనా ఇవ్వచ్చు. చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. ఓ, అమ్మాయి గారికి సిగ్గు మొగ్గలేస్తుంది. ఏమండి, ఎవరైనా చూస్తారండి? చూస్తే చూడండి లక్ష్మి, వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. నీ యవన సౌందర్యాన్ని నా మల్లెపూల కౌగిలిలో బంధించాలి. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి.
మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో ఇలా ముంచేస్తే ఏంటేనో అయ్యో అయ్యో. అయ్యబ్బ ఇవాళ కళ్ళు ఓయోయోయ్ జోడు పిస్తోలు గుళ్ళు యమ్మ చెయ్యాలి ప్రేమయాగం అరయమ్మ ఇంటుగా ముగ్గులో తెలుసన బొమ్మ హైరమ్మ హైరమ్మ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు అయ్యప్ప మిస్టర్ శివారెడ్డి, నువ్వు చేస్తున్న రౌడీయిజం గుండాయిజం ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా తగ్గించుకోమని చెప్పడానికే నేను వచ్చాను. ఎవడ్రా నువ్వు నన్నే హెచ్చరిస్తున్నావు? ఈ శివారెడ్డి పవర్ ఏమిటో తెలుసుకునే వచ్చావా? నేనెవరన్నా ఈ సీఎంకి ప్రత్యేకంగా నీలాంటి వాళ్ళని పట్టుకుంటా వచ్చిన ఆఫీసర్ని, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుని, పరశురాముని. కొత్తగా వచ్చిన పోలీసుడు నువ్వేనమాట. మా వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుని తోక ముడుచుకుని వెళ్ళమ్మా. శివారెడ్డి, ఇప్పటి వరకు నీకు సలాం చేసి గులామైన పోలీసుల్లో చూసుంటావు. ఈ విషయం చరిత్రని పూర్తిగా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక నుంచి నీ ఆటలు సాగనివ్వను. నిన్ను అంతం చేయడానికి మరో పులిబిడ్డ ఇక్కడికి వచ్చిందని గుర్తుంచుకో. ఏందిరా ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? నెక్కర్లు కట్టుకునే టైంలోనే బాంబులతో బంతులాడిన వాడిని, ఒంటి చేత ఇసేమని శాసిస్తున్న వాడిని శివారెడ్డి. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళగలవా? మృత్యుదేవ సైతం నా పేరు ఉంటే మృత్యువులు పడతాయి. నా పేరు చెబితే కూడా పారిపోతారు. ఇన్స్పెక్టర్, అధికారాన్ని అంగబలాన్ని
రౌడీయతాన్ని రాజకీయాన్ని ఆయుధంగా చేసుకుని ఈ శివను శాసిస్తున్నావు అండ్రా అద్దాలి శివారెడ్డి. మర్యాదగా నా మాట విని పారిపో. నేను పారిపోవడానికి నా గుండె పిరికి గుండె కాదురా. నేను అనుకున్నా నా కోసం చిల్చి చండాలడానికి వచ్చిన ఇంకే గుండె ఇది. రే పరశురాం, నీవు ఒక్కకుండా ఉప్పు పాత్ర వేయకపోతే నా పేరు శివారెడ్డే కాదు. సరైన సింహం తగిలినంత వాడికి పత్తి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో పెరగలేదు, చావంటే అస్సలు భయం లేదు. నీలా అనుకున్నా నా కొడుకుల్ని చల్లేసేవాడికి నిద్రపోటు రా ఈ పరశురాం. ఓ ఈ వ్యవస్థ కోసం నడుం కట్టిన ఓ వీర శివాజీ, ఇది నీ వల్ల అయ్యే పని కాదురా. ఈ సెమ్మలో ఫ్యాక్షనిస్టులు పాలు తాగర్రా, నెత్తురు తాగుతారు. శివారెడ్డి, రత్నాలసీమ రాయలసీమ రాయల వాళ్ళు పరిపాలించిన గడ్డరా ఇది. శ్రీశైలం మండలం నడిచిన రాష్ట్రం ఇది. 7 కోట్ల ప్రజలు మలిచే వెంకన్న వేసిన గడ్డరా ఇది. అంతటి ఉంటే ఈ జీవని రత్నసీమగా మార్చారు మీరు. అందుకే ఈ సీమలో మార్పు తీసుకొస్తా, అది నేనే తీసుకొస్తా. రేయ్, పందాలు గుర్రాల మీద కాదు. పిల్ల కుక్క నానుబంత లేదురా నీ వయసు. ఇక నువ్వు వాడు నన్నేం చేస్తారా? అయినా మీ ఇద్దరు సరదా పడితే నేనెందుకు కాదనాలి? అలాగైతే రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నడిబజార్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళి నేను దగ్గర పడింది. రే పరశురాం, ఓవర్ డైలాగులు చెప్పకు, ఓడిపోతావు. ఓడిపోవడం కాదు చేయాలంటే గెలుస్తా, గెలిచి చూపెడతా. ఈ సేవ నుంచి నిన్ను బయటకు పంపిస్తా. ఇన్ని రోజులకి నాకు సరైన పోలీసు తోడు తగిలాడు రా. ఈ ఆనందం కొద్ది రోజులు మాత్రమే. సంఖ్యలు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళి దగ్గర పడింది. వస్తా, సాక్ష్యాలతో మళ్ళీ వస్తాను దగ్గరికి. రే పరశురాం, నువ్వు నన్ను ఏదన్నా చేయాలంటే రేపటిని చూడాలి కదరా. చెమ్మేలి, ఆపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి. మనం 10 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. దయచేసి కుర్రోళ్ళు ఇటుండోళ్ళు చక్కగా కూర్చోండి. ఎందుకంటే 3 గంటలు ఉంటుంది, 3 గంటల ప్రోగ్రాం. మంచిగా పండగగా ఎంజాయ్ చేద్దాం. మీరు నుంచుంటారు, మీ వెనకోళ్ళకి కనపడదు, ఎదరోళ్ళు మొత్తం కూర్చున్నారు. మేము ఎందుకు చెబుతున్నాం అర్థం చేసుకోండి. మంచిగా 3 గంటలు ఉంటుంది ప్రోగ్రాం. దయచేసి మీరు అర్థం కుర్రోళ్ళు మీరు వచ్చి కూర్చోండి. సార్ గారు చెప్పిన ఒక రకంగా చెబితే మేము విన్నపం చేస్తున్నాం. చక్కగా కూర్చోండి. 3 గంటలు ఉంటుంది నాటకం అంటే. చక్కగా కూర్చోండి. మా చేత మీరు పెద్దగా చెప్పించుకోవద్దు. కూర్చోండి. మీరు వెనక్కి వెళ్తాం కాదయ్యా, దయచేసి కూర్చోండి. మీ ఊళ్ళో మీరు మంచిగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రోగ్రాం పెట్టుకున్నారు. కూర్చోండి బాబు, దయచేసి కూర్చోండి. మేము మీకు విన్నపం చేస్తున్నాం.
కూర్చోండి చక్కగా కుర్రాళ్ళు. అబ్బాయి వాళ్ళందరూ ఎట్ట కూర్చున్నారో మీరు కూడా కూర్చోండి. కూర్చోండి. పావు గంట అరగంట అయితే నుంచొని చూడొచ్చు. 3 గంటలు ఉంటుంది నాటకం అనేది. మీకు ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి. లేదా వెనక కూర్చొని చూడండి. కాసేపు చూస్తాం వెళ్ళా వాళ్ళు వెనక్కి వెళ్ళి నుంచోండి. వెనక వాళ్ళకి అడ్డం అవ్వద్దు. మీరు మీకు 1కి 5 సార్లు చెబుతున్నాం, కూర్చోండి. మంచిగా మీరు పండగ చేసుకుంటున్నారు, 10 రూపాయలు ఖర్చు పెట్టి మంచిగా ఎంజాయ్ చేయండి. కూర్చోండి దయచేసి కుర్రాళ్ళు. మేటుకుంటే రా కారువా మినీ తెలుగు. గలచ్చుగాని హెచ్చులువాయే సెల్లువాయే సిమ్మువాయే గసూరిగాని సల్లువాయే నువ్వువాయే నవ్వువాయే గి పుట్టిగాని నవ్వువాయే ముద్దు ముచ్చటంతో బాయే మోతి పళ్ళు రాలిపాయే బామ్మ బాయ్య మొల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య మొల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల. గట్టుపాయే నెత్తి మీద జుట్టుపాయే సేనుపాయే సిలకపాయే చేతిలోన పలకపాయే మండుపాయే మొలకపాయే సిలకలొచ్చే గిరిపాయే గిలకపాయే నులక మంచం విరిగిపాయే మామ్మ బాయ్య మొల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య మొల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల. లంగపాయే ఓనిపాయే కంచి పట్టు సీరపాయే అడుగుపాయే గొడుగుపాయే ఉన్నగంత ఊసుకపాయే ఒడ్లుపాయే ఎడ్లుపాయే కొంగుకుండ గొడ్లుపాయే గండ్లుపాయే తుపాకీలు గుండ్లుపాయే బామ్మ బాయ్య మొల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య మొల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల. అమ్మా నాన్నలకు రాజాగారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లున్నారు. ఇంకెవరి కోసం? రాణి గారి కోసమే. రాజా లక్ష్మి, ఏమండి ఈరోజు మన లక్ష్మి, నువ్వు నా గుండెల గుడిలో వెలిసిన దేవతవు. నువ్వు నేను ఒకటయ్యే రోజు, మన ఇద్దరం ముగ్గురయ్యే రోజు. చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. లక్ష్మి, నీ సిగ్గుల మొగ్గలతో నన్ను మురిపిచ్చేస్తున్నావు. ఈ పందిరి మంచం మన కోసం ఎదురు చూస్తుంది. దేనికోసమో? ఎప్పుడు మనం ఈ మల్లె పాన్పులో ఒదిగిపోదామా అని ఎదురు చూస్తుంది. పందిరి మంచమేమో కానీ అబ్బాయి గారు ఆగడం లేదు కదా. మరి తప్పదు కదా, ఈ రాణి గారి కోసం ఎదురు చూడాలి. అంతగా ఎదురు చూడాల్సిన పనేం లేదులేండి.
లక్ష్మి, ఈ మల్లెపూల సువాసనలో మనం ఎదిగిపోవాలి. మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి. లక్ష్మి, టైం 12 అవుతుంది. ఈ టైంలో ఇలా ఉండటం ఏం బాగోలేదు. మరి ఎలా ఉండాలో ఏమంటాను? ఇంకా మీ ఇష్టమే, నా ఇష్టం అంటాను. ఈ మల్లెపాన్పు మన కోసం ఎదురు చూస్తుంది. ఈ టైంలో మనం ఈ మల్లెపూల సువాసనలో ఎంజాయ్ చేద్దాం. చేరువైనా దూరమైనా జీవితం నీ ప్రేమే శాశ్వతము. గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామవే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామవే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకారే, పెట్టి గింజుకున్న నీకు దొరకరే. విస్తరి ముందేసి బస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచి చేసి కేలేని మొగుడు గోరండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా, గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. పెళ్ళయి సానాల్ని అయినా కానీ మాస్తాడు, తగ్గేదే లేదంటూ నా కొంగడికి పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కెట్టుకున్న సందా మామవే. Hey, hey. La, 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 la. Hey, hey, hey. La, 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 la.
దగులుబాజీ గాడు రోజు రోజుకు చేస్తున్న ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వాడిని ఈ పేద ప్రజలు నన్ను వాడిపై పోటీగా నిలబడమని. శివారెడ్డియా, వాడు మంచివాడు కాదండి. వాడితో పోటీ అంటే నాకెందుకో భయంగా ఉందండి. నోర్మోయ్, నాకే పిరికి మందు పోస్తున్నావా? ఏమండి, నన్ను క్షమించండి. లక్ష్మి, ఈ సీమలో పుట్టిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఎంతో ప్రాణంగా పెంచిన నా తండ్రి చావుకు కారణమైన వాడు ఈ ఆయుధంతోనే వాడిని ఓడిస్తాను. ఏమండి, నన్ను క్షమించండి. మీకేమైనా జరుగుతుందేమో అని నేను అలా అన్నానండి. లక్ష్మి, నీ మీద కోప్పడ్డందుకు ఏమనుకోకు. ఈ సీమలో నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నెరవేరుస్తాను. వాడిని వాడించి వాడిపై విజయకేతనం ఎగరవేస్తాను. ఏమండి, మీలాంటి వ్యక్తిని ప్రేమించడం నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అండి. లక్ష్మి, రేపే నామినేషన్కి చివరి రోజు. అంటే ఈ రోజు. లక్ష్మి, మన గురించి మనం ఆలోచిస్తే అది స్వార్థమే అవుతుంది. కానీ ఈ రోజు మనకు వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఏమండి, మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను. మా మంచి లక్ష్మి, నా గుండెల గుడిలో వెలిసిన దేవతవు నువ్వు ఎదురు వస్తే నాకు ఆ విజయలక్ష్మి నాకు విజయ ఆనందం పడుతుంది. జ్ఞాపకమేదో నీడల్లి తారా సీమసింహమైన శివారెడ్డి గారికి నమస్తే. నమస్తే మహేంద్ర. శివారెడ్డి, నాతో ఏదో పని పడిందని ఫోన్ చేశావు. అవును మహేంద్ర, ఒకరిని పైలోకాలకు పంపాలి. ఎవడో చెప్పు శివారెడ్డి, వాడిని చంపి వాడి తల నీ కాళ్ళ దగ్గర పడేస్తా. ఎవడో రాజా అంట, ఓ కుర్ర డాక్టర్. వాడు నాపై పోటీ నిలబడాలని వస్తున్నాడు. వాడిని అంతు చూడాలి. రాజానా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. వాడు పేద ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం అంట. వాడు నాపై పోటీకి నిలబడితే నా పవరు, నా పలుకుబడి అన్నీ తగ్గిపోతాయి. అందుకే వాడిని అడ్డు తొలగించాలి. ఈ పని నాకు వదిలే శివారెడ్డి. నువ్వు వెళ్ళి శాంతంగా నిద్రపో. మహేంద్ర, మరొక విషయం. త్వరలో వస్తున్న ఎలక్షన్లో మన కుర్రవాళ్ళని పంపి రిగ్గింగ్ చేయించాలి. దానికి నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బు నాకొద్దు. నువ్వు గెలిచి సీఎం అవ్వు, నాకు మినిస్టర్ పదవి ఇవ్వు. నాకు అది చాలు. ఓకే మహేంద్ర, వీళ్ళకి నాకు ఓకే. శివారెడ్డి, మా వాళ్ళని 100 మందిని పంపిస్తా. అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికిస్తా. నిన్ను గెలిపిస్తా. మహేంద్ర, ఒకటి గుర్తు పెట్టుకో, నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అదంతా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి నీ పనిలో ఉండు. మహేంద్ర, ఈ ఆనంద సమయంలో నేను ఒక నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటి శివారెడ్డి? ఎంజాయ్ చేయి. ఆడగాలి తగిలి చాలా రోజులు అవుతుంది. ఏ పిల్ల, రా, వచ్చి నన్ను ఆనందించు. हेलो, आज रात मेरे घर में पार्टी है, तू आ जाना. आ जाना.
తెచ్చారు get on the dance floor ఇంచు ఇంచు ఇరగదీద్దాం crazy దీన్ని మారు बजिया फन गिटार नशे में फुल शिकार तेरे मेरे बीच में पुटिंदी वाइल्ड फायर డిమ్ లైట్లో డిస్కో బిట్తో మోతముగని మొత్తం మీ నైట్ बुझी बैक्स तो बॉडी हग्स तो पट्टू कपनी party climate let's party let's party let's party 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 with this song मुर्तुंडी पवाला है life long Party, 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 party. Time to get yourself a little dirty. one more time let's party let's party let's party 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 with this song murtundi pavalla life long let's party 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 with the song मुर्तुंडी पवाला है life long హలో కానిస్టేబుల్ గారు పైకి రావాలి